పవిత్ర చేసింది. పవిత్ర దాన్ని అని ఉంచుకున్నది. వాడు పెళ్లి చేసుకుంది. 5 ఏళ్ల నుంచి నా కోడల దగ్గరికి రానియలేదు. త్రినయని సీరియల్ ఫేమ్ జోడి పవిత్ర జయరాం చంద్రకాంత్ల మరణాలు ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేశాయి. గత 5 సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒక్కటి కావాలనుకుంది. కానీ విధి మాత్రం వారి తలరాతలను వేరే విధంగా రాసింది. కారు ప్రమాదంలో పవిత్ర మరణించగా స్వల్ప గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్ శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తన కొడుకు మరణంతో చందు తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరు అవుతోంది. తన కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసిందంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మాట్లాడనియలేదు, పిల్లలతోనే మాట్లాడనియలేదు, తల్లితోనే మాట్లాడనియలేదు. పవిత్ర పిల్లలతోని మాట్లాడనీయకుండా చేసిండు. 5 సంవత్సరాల నుంచి నా పిల్లలతో కలవనీయలేదు. పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నటుడు చంద్రకాంత్. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా తన కొడుకు మరణించడానికి కారణం పవిత్ర అంటూ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది చందు తల్లి. యూట్యూబ్ ఛానల్ తో చంద్రకాంత్ తల్లి మాట్లాడుతూ నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది పవిత్ర. 5 సంవత్సరాల నుంచి నా కోడల్ని కలుసుకోనివ్వకుండా చేసింది. మాట్లాడలేదు, ఇంటికి రానిచ్చేది కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నాతో ఉంటాడని పవిత్ర చెప్పింది. కార్ యాక్సిడెంట్ అయ్యిందని, పవిత్ర చనిపోయిందని ఆ రోజు ఫోన్ లో మాతో చెప్పాడు. నా ఓడంటే నీ ఓడు ఎట్లయితాడే? నేను నలుగుట్ల తెచ్చిన నా కోడల్ని, నా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారే, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావని అడిగినా నేను. అంటే నేను చేసుకున్నా పెళ్లి అని వీడు చెప్పిండు, అది చెప్పింది. చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. కానీ ఇలా సడన్ గా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అస్సలు అనుకోలేదంటూ రోధిస్తూ చెప్పింది చందు తల్లి. ఇకపోతే చనిపోయే ముందు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగాడు. ఆ రోజు ఫ్రెండ్స్ రూమ్ లోనే పడుకున్నాడు. మళ్ళీ మమ్మల్ని చూస్తే ఎక్కడికి పోతాడు అని భయపడి అక్కడే పడుకోనిచ్చాం అని అక్కడ తన చేయిని కొట్టుకోవడంతో రక్తం కారిందని ఫ్రెండ్స్ చెప్పారు. అయితే చనిపోతాడని మాత్రం మేము అస్సలు ఊహించలేదు. చనిపోయే ముందు వాడికి తల్లి పిల్లలు కనిపించలేదా? వాడికి మేమందరం ఉన్నామని కూడా కనీసం తెలియలేదా? ఎందుకు అసలు ఇలా చేసావురా? మా కుటుంబాన్ని నాశనం చేసింది ఆ పవిత్ర. నా కొడుకును కూడా నాకు దూరం చేసింది. మాట్లాడలేడు, మాట్లాడితే ఇప్పుడు మాట్లాడుతున్నావు. అది చచ్చిపోయినాక ఇప్పుడు అవసరమా అంటున్నాడు. దాన్ని చితంబ బాధ పెట్టిండు, కొట్టిండు, తిట్టిండు. కనీసం వాడు నన్ను ముట్టుకొనిచ్చేవాడు కూడా కాదంటూ ఈ 5 ఏళ్లలో తను అనుభవించిన బాధను కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చింది చందు తల్లి. ఇకపోతే చందు తల్లి గారి మాటలు వింటుంటే చూసేవారికి సైతం కన్నీళ్లు వస్తాయి. చెట్టంత కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ కూడా పవిత్ర జయరాంకి అలాగే చంద్రకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. మా ఛానల్ చిలాంటి పనులు లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.